రైట్ నా రైట్ నా ప్రోగ్రామ్ గురించి బాగు క్రికెటర్ నువ్వు ఆడిటింగ్ పడమే అందరికి నేర్పియాలాడ గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కన్న కళ అకాలంగా ఈ ప్రాంత రైతుల కన్న కళ అకాలంగా ఏదైతే నిలిచిపోయిందో దాన్ని ముందుకు నడిపించాలంటే ఖచ్చితంగా రైతాంగం మీద మరొకసారి మనం దృష్టి పెట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనందరి గురించి ఆలోచన చేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. నీళ్లు తెస్తాను కానీ దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఇది ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయంగా ఆయన ఆలోచన చేయడం జరిగింది. గతంలో ఎన్నో ఎన్ఆర్జీఎస్ ద్వారా మన భూముల్లో పంట కుంటలు కొట్టడము, దాంట్లో స్ప్రింక్లర్లు మనం చూసినా రెయిన్ గన్నులు, స్ప్రింక్లర్లు కూడా కాదు రెయిన్ గన్నులు కొడితే అంత దగ్గర తడుస్తాండి. అప్పుడు గుర్తుందా? ఉన్నాయా? ఇంకా ఎవరితో ఉన్నా తీసుకుపోయినారు వెనకలకి, మళ్ళీ గవర్నమెంట్ మారితే ఎత్తుకోబెట్టున్నారు, ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రెయిన్ గన్నుల్ని అలవాటు చేసి మాటికి మా రైతు సోదరులు నైట్ అయితేనే కరెంట్ వస్తేనే పోయి స్ప్రింక్లర్లు మార్చుకునే పరిస్థితి ఉండకూడదు, ఎక్కువ స్ప్రింక్లర్ తక్కువ స్ప్రింక్లర్లు మార్చుకునే అవకాశం ఉండాలనే దాని మీద రెయిన్ గన్లు కూడా మనకు అలవాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లా రెయిన్ గన్లు ఎట్టుండే నిలబెట్టి కొడితే చుట్టూ అర్ధ దగ్గర తడుస్తాండి, అంతేనా? మామూలు దానికంటే కూడా అప్పుడు అట్లా తడుస్తాండి. కొత్త టెక్నాలజీలు ప్రతి ఒక్కటి మనం మారుతున్నాం, కాలం మారుతాంది, మనం మారిపోతున్నాం. ఈరోజు వాస్తవంగా వ్యవసాయంలో కూడా మనకు తెలియకుండానే మార్పులు చాలా వస్తున్నాయి. టెక్నాలజీ పరంగా మనం చాలా ముందుకు పోతున్నాం. ఈరోజు ఎద్దుల సేద్యం ఏడని కనపడుతుందా? చాలా తక్కువ. ఎద్దుల బండ్లు ఏడని కనపడుతున్నాయా? చాలా తక్కువ. లేవనుకుంటారు ఇప్పుడు ఊర్లో సాగరాలకు తప్పితే మనం ఎద్దులు పెంచే పరిస్థితి లేదు. సాగరాల పోటీలకి అయితే పెంచుతున్నాం కానీ వేరే మనకి సేద్యానికి ఎద్దులు పెంచలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట. అక్కడి నుంచి ఏమైపోయింది, ట్రాక్టర్లకు వచ్చినాము, హార్వెస్టర్లకు వచ్చినాము. ఈరోజు మల్లు కోయాలంటే హార్వెస్టర్లు వచ్చినాయి, కంది కోయాలంటే హార్వెస్టర్లు వచ్చినాయి. ఈరోజు చెనిక్కాయ తీయాలంటే పీకలంటే కూడా మనకు దానికి కూడా హార్వెస్టర్లు వచ్చినాయి.